ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లోనే నవంబర్ 2, 2025 ఎంతో మర్చిపోలేని రోజు. ఇండియా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ విజయం భారతదేశంలోని యంగ్స్టర్స్కి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. క్రికెట్ వరల్డ్లో ఇండియన్ ఉమెన్స్ డామినేషన్ ఇంకా స్టార్ట్ అయినట్టే. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే నవంబర్ 2, 2025 ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో వరల్డ్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఇండియా మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా మ్యాచ్ స్టార్ట్ అయింది. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. షఫేలి వర్మ, స్మృతి మందాని బ్యాటింగ్కి రాగా కాప్ బౌలింగ్ వేసింది. ఫస్ట్ ఓవర్ మేడిన్ అయింది. 15 ఓవర్లకి 89 రన్స్ కొట్టారు. షఫేలి వర్మ, స్మృతి మందాన బ్యాటింగ్ ఆడుతున్నారు. స్మృతి మందాన స్లోగా ఆడుతుండగా షఫేలి వర్మ మంచి షాట్లతోటి ఆడుతుంది. 18 ఓవర్లో సి ట్రైన్ బౌలింగ్లో 45 రన్స్ వద్ద స్మృతి మందాన అవుట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్కి వచ్చింది. 18 ఓవర్లో షఫేలి వర్మ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. 21 ఓవర్లో బాస్క్ షఫేలి వర్మ క్యాచ్ని మిస్ చేసింది. 28 ఓవర్లో షఫేలి వర్మ 78 బంతుల్లో 80 రన్స్ కొట్టి అవుట్ అయింది. 30 ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ 24 పరుగుల వద్ద అవుట్ అయింది. 30 ఓవర్స్కి 172 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మలు బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్స్ ఆడినంతగా తర్వాత బ్యాటర్స్ ఆడలేకపోతున్నారు. 39 ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ 20 రన్స్ కొట్టి అవుట్ అయింది మల్బా బౌలింగ్లో. 40 ఓవర్లకి 229 రన్స్ కొట్టారు. దీప్తి శర్మ, అమన్జీత్ కౌర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. 44వ ఓవర్లో అమన్జీత్ కౌర్ అవుట్ అయింది. డి క్లార్క్ బౌలింగ్లో 12 రన్స్ వద్ద. రిచా ఘోష్ బ్యాటింగ్కి వచ్చింది. 48వ ఓవర్లో దీప్తి శర్మ తన 18వ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. 48 ఓవర్లో దీప్తి శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. రిచా ఘోష్ 20 బాల్స్కి 33 రన్స్ కొట్టి అవుట్ అయింది అదే ఓవర్లో. 49వ ఓవర్లో కాకా బౌలింగ్లో రిచా ఘోష్ 24 బాల్స్లో 34 రన్స్ కొట్టి అవుట్ అయింది. చివరి బాల్కి రన్ తీస్తూ రిచా ఘోష్ రన్అవుట్ అయింది. 298 రన్స్, 7 వికెట్లు పడ్డాయి 50 ఓవర్లకి. ఈ టోటల్ వరల్డ్ కప్ ఫైనల్లో రెండవ హైయెస్ట్ టోటల్. 2022 ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై 357 రన్స్ చేసింది. ఆ తర్వాత ఈ రన్సే హైయెస్ట్ టోటల్ ఫైనల్లో. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ బాగానే ఆడారు. తర్వాత బ్యాటర్స్ సరిగా ఆడలేదు. దీప్తి శర్మే హాఫ్ సెంచరీ చేసింది. తర్వాత వచ్చిన వాళ్ళు స్లోగా ఆడారు. రిచా ఘోష్ మాత్రం బాగా ఆడింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి వచ్చింది. లారా వల్వెట్, ట్రిట్ బిట్స్లు బ్యాటింగ్ రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. 10వ ఓవర్లో రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్లో ట్రిట్ బిట్స్ అవుట్ అయింది. 12వ ఓవర్లో శ్రీచర్ని బౌలింగ్లో బాస్క్ అవుట్ అయింది. 15 ఓవర్స్కి 78 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. లారా వల్వెట్ 43, ఎస్ లూలు 8 రన్స్ తోటి క్రీజులో ఉన్నారు. 21వ ఓవర్లో ఎస్ లూలు అవుట్ అయింది. షఫేలి వర్మ బౌలింగ్లో కాప్ బ్యాటింగ్కి వచ్చింది. 23వ ఓవర్లో షఫేలి వర్మ బౌలింగ్లో కాప్ అవుట్ అయింది. 30 ఓవర్స్కి 150 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. లారా వల్వెట్ 75, టస్కిన్ 1 రన్తో గ్రీజులో ఉన్నారు. 31వ ఓవర్లో రాధా యాదవ్ 17 రన్స్ ఇచ్చింది. 40వ ఓవర్లో టస్కిన్ 35 రన్స్ దగ్గర అవుట్ అయింది దీప్తి శర్మ బౌలింగ్లో. అదే ఓవర్లో లారా వల్వెట్ సెంచరీ చేసింది. 42వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో లారా వల్వెట్ 101 రన్ వద్ద అవుట్ అయింది. సి ట్రైన్ దీప్తి శర్మ బౌలింగ్లో అవుట్ అయింది. 45వ ఓవర్లో శ్రీచర్ని 14 రన్స్ ఇచ్చింది. ఎన్డి క్లార్క్ నెక్స్ట్ ఓవర్ ఫేసింగ్ కోసం రన్ తీయగా కాకా రన్అవుట్ అయింది. చివరిలో మల్బా క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ విన్నింగ్ క్యాచ్ని హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకుంది. అదే చేతితోటి కప్పును కూడా తీసుకుంది. 52 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. విశ్వ విజేతగా నిలిచింది. 2025 ప్రపంచ కప్ తీసుకుంది. ఈ మ్యాచ్ని ఒకసారి గమనిస్తే ఓపెనర్స్ బాగా ఆడారు. స్మృతి మందాన, షఫేలి వర్మ బాగా ఆడారు. షఫేలి వర్మ మంచి హీటింగ్ రేట్ చేసి మంచి స్కోర్ రాబట్టింది. తర్వాత జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్
కొంచెం పర్వాలేదు అనిపించారు. దీప్తి శర్మ హాఫ్ సెంచరీ చేసింది మరియు బౌలింగ్లో 5 వికెట్లు తీసింది. చివర్లో రిచా ఘోష్ హిట్టింగ్ చేసి స్కోరు వేగాన్ని పెంచింది. బౌలింగ్ విషయానికి వస్తే ఇండియన్ టీం బౌలింగ్ బాగానే వేసింది. మొదట్లో వికెట్ల పైన కెప్టెన్ లారా వల్వెట్ ఆడుతూ ఉంది. మొదటి 4 వికెట్లు పడినా సరే లారా వల్వెట్ వేగంగా ఆడుతుంది. ఆ తర్వాత కొంచెం స్లో అయింది. ఈ సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న 6 బౌలర్స్ని బాగా ఆడుతున్నారు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. బ్యాటింగ్ బాగా ఆడిన షఫీల్ వర్మ ఈరోజు తనకి మంచి రోజు కాబట్టి వికెట్లు కూడా పడతాయని భావించి షఫీల్ వర్మకి బౌలింగ్ ఇచ్చింది. ఈ ఇన్సిడెంటే మ్యాచ్ని మలుపు తిప్పింది. షఫీల్ వర్మ తక్కువ రన్ రేట్ తోటి 2 వికెట్లు వెంటనే తీసింది. సౌత్ ఆఫ్రికా టీం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. షఫీల్ వర్మ మ్యాజిక్ బౌలింగ్ వల్ల మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చింది. దీప్తి శర్మ తన ఆల్రౌండర్ ప్రతిభతోటి 5 వికెట్లు తీసింది. బ్యాటింగ్లో 58 రన్స్ కొట్టింది. ఒక వరల్డ్ కప్లో 5 వికెట్లు తీసి హాఫ్ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా ఇండియా గెలిచింది. ఈ విజయం రాబోయే తరానికి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. పురుషులకి 1983 వరల్డ్ కప్ ఎలాగో ఉమెన్స్కి 2025 వరల్డ్ కప్ అలాంటిదే. దేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ సమయం ఇది. మన ఛానల్లో ఉమెన్స్కి సంబంధించిన స్పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. అందరూ చూడండి.